సంక్రాంతి ప్రతి ఏడాది నిర్వహించే కోడి పందాలు ఈ ఏడాది కూడా యథేచ్ఛగా కొనసాగాయి. పందాలు జరగకూడదు అంటూ కూడా పోలీసులు గత కొన్ని రోజుల నుంచి అంటే సంక్రాంతికి గత కొన్ని రోజుల నుంచి కూడా బరుల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా నిర్వాహకులు మాత్రం సంక్రాంతి పండుగ సంప్రదాయం పేరుతో కోడికి కత్తి కట్టకుండా మేము సంప్రదాయం ప్రకారం కోడి పందాలు ఆడిస్తామంటూ కూడా నిర్వాహకులు చెప్పిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా సంక్రాంతికి కోడి పందాలు కోడికి కత్తి కట్టము అంటూ నిర్వాహకులు చెప్పినప్పటికీ కూడా ఎప్పుడు కూడా కత్తి కట్టే ఈ పందాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ పందాల కోసమే దేశ విదేశాల నుంచి కూడా దాదాపు అనేక మంది పందాలను చూసేందుకు వస్తారు. దాదాపు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ 7 నియోజకవర్గాల్లోని చూసుకుంటే పెద్ద ఎత్తున ఈసారి పందెం బరులు అనేవి వెలిసాయి. పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల చేతులు మారాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని 920 కోట్ల రూపాయలు పందెం రాయిళ్ళు వద్ద చేతులు మారినట్టు సమాచారం. వీటితో పాటు కోడి పందాల బరుల వద్ద గుండాట పేకాటతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా కొనసాగాయి. వీటితో మొత్తం అన్నిటి కలిపి దాదాపు 920 కోట్లు చేతులు మారినట్లయితే పూర్తిగా సమాచారం కూడా ఉంది. అంతేకాకుండా కోడికి సంబంధించి ఈ 3 రోజులు కోడే గెలిచిందని చెప్పాలి. పోలీసుల హెచ్చరికలు ఏమాత్రం కూడా పందెం రాయలు పట్టించుకోలేదు. మొదట రోజు ఏదైతే భోగి ఉందో ఆ రోజు మాత్రం కాస్త కోడి పందాల వద్ద కాస్త డల్గా కనిపించినప్పటికీ తర్వాత సంక్రాంతి రోజు నాడు మాత్రం విచ్చలవిడిగా కోడి పందాలు కొనసాగాయి. 3వ రోజు ఏదైతే ఉందో కనుమ రోజు కూడా పెద్ద ఎత్తున కోడి పందాలు కొనసాగాయి.